అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో విలువల బడి కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ ప్రారంభించింది. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కారుమూడి అను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల తల్లిదండ్రులు ఉపాధి కోసం బయటకు వెళ్లటం వల్ల తెలివైన విద్యార్థులు కూడా చదువులో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువల బడే అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడిని నెలకొల్పడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక్కడ గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము, చదివించలేకపోవటము జరుగుతుంది. అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువల బడి అనేది కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి. మేము ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించటము, మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం, మోరల్ స్టోరీస్ చెప్పించడము, పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది. అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ పిల్లలకి విలువల బడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ, గురువులను గౌరవించటము, నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి. అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము. దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము. మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి, సరిగా చదవట్లేదని చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజిళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్లో చూసాము. అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి, మొక్కై వంగని మోనై వంగున అని, ఈ చిన్నపిల్లలు అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు పడని ఇది కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి. ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము 7th 8th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ విలువల బడికి వస్తున్నారు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు. తప్పకుండా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు. ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. జేడీ లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లలు విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ విలువల బడిని అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారండి. నేను ఉత్తరాంధ్ర కన్వీనర్గా చేస్తున్నాను. మేము ఉత్తరాంధ్ర మొత్తం కూడా స్ప్రెడ్ చేసేలా చూస్తాను. ఆల్రెడీ ఇప్పటికే మాకు శ్రీకాకుళం నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, పెట్టమని చెప్పేసి విలువల బడి ప్రారంభించమని చెప్పి. మేము దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామండి. దీనివల్ల మనకి గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ కూడా పెంచుకోవచ్చు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ స్టూడెంట్స్కి కూడా 40,000 50,000 ఫీజులు చెల్లిస్తున్నారు. అదే ఇలా మనం దీని విలువల బడిని కాన్సెప్ట్ని మనము ముందుకు తీసుకొని వెళ్తే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.